ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. త్వరలో రాహు వల్ల విషయోగం కలిగి ఈ రాసుల వారికి బోల్డ్ అన్ని కష్టాలు రాబోతోంది. ఇప్పుడు ఆ రాసులేంటో తెలుసుకుందామా? మరి కుజగ్రహం రాహువుతో కలిసి విషయోగాన్ని ఏర్పరచబోతోంది. ఫిబ్రవరిలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాసుల వారికి కష్టాలు తప్పకపోవచ్చు. ఈ యోగం ముగిసే వరకు జీవితంలో ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవలసి ఉంటుంది. కుజ రాహు సంయోగంతో విషయోగం ఏర్పడి గ్రహాలలో కుజుడు రాహును చెడ్డ గ్రహాల జాబితాలోనే పరిగణిస్తారు. వీరిద్దరూ మంచి స్థానంలో ఉంటే పర్వాలేదు. ఈ రెండు గ్రహాలు చెడు స్థానంలో ఉంటే మాత్రం ఆ రాశి వారికి కష్టాలు తప్పవు. త్వరలో అలాంటి చెడు యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాసుల వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా సూచిస్తోంది. కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11:57 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 2, 2026 వరకు అక్కడే ఉండబోతున్నాడు. అప్పటికే కుంభరాశిలో రాహు ఉంటున్నాడు. రాహుతో కలిసి కుజుడు విషయోగాన్ని కలయిక విషయోగంగా సృష్టించబోతోంది. ఈ విషయోగం కలగడం బట్టి మొదటగా బాధింపబడే రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ విషయోగం ఏమాత్రం మంచిది. వీరికి ఈ సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో 11వ లాభ స్థానంలో కుజ రాహువుల కలయిక జరగబోతోంది. దీనివల్ల వారు అనుకున్న పనులు జరగవు. వారి కోరికలు కూడా నెరవేరకపోవచ్చు. చేస్తున్న పనిలో ఉద్యోగంలో సమస్యలు ఒత్తిడి విపరీతంగా ఏర్పడి విపరీతమైన సమస్యలు ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలో ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. విషయోగం కారణంగా బాధింపబడుతున్న మరొక రాశి మకర రాశి. మకర రాశి వారికి విషయోగం ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ రాశి వారి 2వ ఇంట్లో విషయోగం భారీగా ప్రభావం చూపిస్తున్నందువలన ఈ యోగం వచ్చాక ఆర్థికంగా నష్టపోయే అవకాశం మెండుగా కనిపిస్తోంది. పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు, వైద్య ఖర్చులు పెరగచ్చు, ఇంట్లో గొడవలు, భార్యతో గొడవలు, కుటుంబం గందరగోళంగా మారబోతోందనే చెప్పాలి. విషయోగం ద్వారా బాధింపబడుతున్న మరొక రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి విషయోగం వల్ల మేలు జరగదు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి 3వ ఇంట్లో కుజ రాహువుల కలయిక జరగబోతోంది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ధనుస్సు రాశి వారిపై ఈ యోగం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం సూచిస్తోంది. అలాగే ఈ సమయంలో ఒత్తిడి, అనారోగ్యం, అనవసరమైన గందరగోళం వంటివి ఏర్పడవచ్చు. మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం కూడా సూచిస్తోంది. ఈ విషయోగం అనేది ఏ నక్షత్రాల వారికి, ఏ రాసుల వారికి ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే వీళ్ళు బాధింపబడే రాసుల వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన అనేది చేయక తప్పదు. అమ్మవారి పాదాలను శరణు వేడి అమ్మవారికి లలితా పారాయణం ప్రతిరోజు చేసుకున్నట్లయితే వీరి జీవితంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. ప్రతిరోజు ఖడ్గమాల చదవడం, లలితా పారాయణం చేయడం, అమ్మవారికి సంబంధించిన ఏ నామాన్నైనా జపిస్తూనే ఉండటం, ఇలా చేయడం బట్టి అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి. ప్రతికూల శక్తులు పని చేయవు. ధన్యవాదములు.